అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది భయపడుతున్నారు కదా, జీవితం ఏమైపోద్దో, భవిష్యత్తులో మనం అనుకుంది సాధించగలము, సాధించలేము, అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆరోగ్య సమస్యలు దినదినానికి క్షీణించిపోతున్నాయి, కోల్పోయిన ఆరోగ్యం మరలా మనకు తిరిగి వస్తుందో రాదు అర్థం కాని పరిస్థితి. ఒకవైపు చూస్తే కుటుంబం మన కళ్ళ ముందరికి కుప్పకూలిపోతుంది. అన్ని పరిస్థితులు మారిపోవడం వల్ల మనం భయపడుతున్నాం. ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగినా, ఎందుకు భయపడి మనం వెనుకడుగు వేస్తున్నాం? అసలు భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మనకు ప్రభు మీద నమ్మకం లేదా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా? భయమును తొలగించి ఉన్నతమైన కార్యాలు మన బ్రతుకులో జరిగించగలిగిన దేవుడు ఆయన. కలవరపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఈరోజు ప్రియ సంగమా, దేవుని వాక్యాలు అద్భుతంగా రాయబడిన మాట కీర్తనల భాగము 46వ కీర్తన మొదటి మాట చదవగలిగితే, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, సముద్రములలో పర్వతములు ములిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఈ వాక్య లేఖన భాగాలను గుండెల్లో పెట్టుకోండి. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడైన, భూమి మార్పు నొందినను, ఎన్ని రకాల పరిస్థితులు మన కళ్ళ ముందర జరుగుతున్నా, విపత్కరమైన పరిస్థితులు మన ముందర జరుగుతున్నా, ఎన్నడూ చూడనివి మన ముందర జరుగుతున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనుషులు మారిపోతారు, మనుషులు మాటలు మారిపోతూ ఉంటాయి. అప్పటిదాకా సహాయం చేసే చేతులే మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అప్పటిదాకా మన క్షేమాన్ని కోరుకున్న వారే మనం ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుందని కోరుకుంటారు, ఎప్పుడు పడిపోతే బాగుంటుందని కోరుకుంటారు, మనం ఎప్పుడు ఏడుస్తే చూద్దామని కోరుకుంటారు. మనుషులు మారుతారు, కాలాలు మారే కొద్దీ వాతావరణం మారిపోతూ ఉంది, మనుషుల మనస్సులు మారిపోతూ ఉన్నాయి. ప్రేమ కలిగిన వారు క్రూరంగా మారిపోతున్నారు, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయింది, ఏ బంధాలు సరిగ్గా లేవు. ఇలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యన ఇవన్నీ చూస్తూ మనం అనుకుంటున్నామంటే ఇంకా మన బ్రతుకులు కూడా అయిపోయాయి అని భయపడుతున్నాం. కొంతమంది మన దగ్గరికి వచ్చి ఇట్లాగ బెదిరిస్తూ ఉంటారు, నేను రేపు నీ బ్రతుకుని ఏం చేస్తానో చూడు, నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డు మీద గిడుస్తానని అప్పుల వారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఏమంటారంటే, నేను లేకపోతే నీ బ్రతుకు లేదయ్యా, నేను లేకపోతే నీ కుటుంబంతో రోడ్డు మీదకి వచ్చేస్తుంది, రేపు చూడు పోలీస్ స్టేషన్లో నీ కోసం ఏమని చెప్తాను, రేపు చూడు సమాజం అందరి మధ్యన నీ పేరు పాడు చేస్తానని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటే హృదయం అంతా చాలా భయం చేత నింపబడుతూ ఉంటుంది. ఈరోజు మన సొంత ఆరోగ్య రిపోర్టులు చూసుకొని మనం భయపడుతున్నాం. ఎందుకంటే వైద్యులందరూ ఏమంటున్నారంటే, మీకు వచ్చిన రోగాలు మేము నయం చేయలేం. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఏం కలవరం తప్ప ఇంకేం వస్తుంది, భయం తప్ప ఇంకేం వస్తుంది? కానీ దేవుని వాక్యం అంటుంది, అయినను మేము భయపడం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాకుండా కాచి కాపాడగలిగిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. అసలు వాస్తవానికి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామే, ఎందుకు మనం భయపడాలి అన్నా? ఒక్క క్షణం మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం, వాక్యం విన్నంతసేపు ధైర్యంగా ఉండగలుగుతున్నాం, మందిరానికి వెళ్తున్నంతసేపు ధైర్యంగా ఉండగలుగుతున్నాం. కానీ ఆ ధైర్యాన్ని మేము జీవితాంతం ఉంచుకోలేకపోతున్నాం. శోధన చూడగానే భయపడుతున్నాం. అంటే వాస్తవానికి కొన్ని పరిస్థితుల మధ్యన అట్లా మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ యోబు జీవితంలో తన స్నేహితులు అంటారు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నిజమే, భక్తే మన ధైర్యం. ఈ సంగమా, మీరు భక్తి చేస్తే మీ ధైర్యం పెరుగుతుంది. మీరు ఆరాధన చేస్తే మీరు వెనుకడుగు వేయకుండా ఒక అడుగు ముందుకు వేసేలాగా దేవుడు మీకు కృప చూపిస్తూ ఉంటాడు. విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోద్దు. వాస్తవానికి చెప్పాలంటే నా బ్రతుకులు అందరూ చేతులు ఎత్తేశారు, కానీ ఆపత్కాలంలో యేసయ్యని మాత్రమే నా సహాయకుడిగా నమ్ముకున్నాను. కొంతమంది వచ్చి నా దగ్గర ఏమన్నారంటే, నీకు రక్తపోంతలు ఎందుకు వస్తున్నాయ్యా? కావాలను రక్తాన్ని కక్కుతానున్నారు. మీరు చెప్పండి, కావాలని ఎవరైనా రక్తపోంతలు కక్కుతారా? పైగా నాకు ఎండోస్కోపీ చేసి పేగు ముక్కలు బయటికి తీసి రకరకాల పరీక్షలు చేసి అందరూ అంటున్నారు, నీకు ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు, ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో అని పలు రకాల పరీక్షలు చేస్తుంటే నరక యాతన అనుభవిస్తున్న రోజులు అవి. ఆ తరుణాల మధ్యన విశ్వాసాన్ని కూడబెట్టుకొని ప్రభు వైపు చూసి మా మందిరానికి ఫోన్ చేసి సాక్ష్యం చెప్పాను. ఆ సాక్ష్యం తర్వాత దేవుడు నా రక్తపోంతలు ఆపేశాడు. విశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే నా బ్రతికేంటో నాకు తెలుసు. చాలామంది నన్ను భయపడుతూ వచ్చారు, కానీ ధైర్యంగా నిలబడ్డాను. ఎందుకంటే ఆకలేసిన ప్రతిసారి నాకు వేడివేడి అన్నంలో కూర కలిపితే ఆ బాక్స్ని ముక్కు దగ్గర పెట్టి ఆకలి తీర్చుకున్న రోజులు నావి. ఉమ్ముని అరగంట సేపు నోట్లో పెట్టుకుని నీళ్ళలాగా తాగితే అది కూడా రక్తంలో బయటకు వచ్చే పరిస్థితులు అనుభవిస్తూ వచ్చాను.
ఈ తరుణాల మధ్యన ఇంకా బాధ ఏంటంటే, నా చుట్టూ ఉండే క్యాన్సర్ పేషెంట్లు అందరూ చనిపోతూ వస్తున్నారు. అందరూ ఏమన్నారంటే, వాళ్ళకి ఎక్కించిన మందులే జోషికి ఎక్కిస్తున్నాం, వారుంటున్న పరిస్థితులను జోషి ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే జోషి కంటే వారే కొంచెం బలంగా ఉన్నారు. అయినా కానీ వారు కనుమరుగైపోతున్నారు. నెక్స్ట్ నేనే చనిపోతానన్నారు. ఎందుకంటే నా వయసు 21 అయితే నా బరువు 23 కేజీలకు వచ్చేసింది. మంచం మీద పడుకున్నా నేను కనీసం ఉన్నానో లేదో తెలియని పరిస్థితి. మా తల్లి నా చేతులు పట్టుకునేది, చచ్చుబడిపోతూ ఉండేవి చేతులు. రోజు షుగర్ టెస్టులు చేసేవారు. రకరకాల ఇబ్బందుల మధ్యన ప్రయాణం చేస్తున్న వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఇంక భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రభు నా పక్షాన ఉన్నాడు. నా ప్రభు కార్యములు జరిగిస్తాడు. నేను నా కుటుంబం అంతా కలిసి ప్రభు మందిరంలో గొప్ప సాక్షులుగా వాడబడతామని మేము విశ్వాసాన్ని కూడబెట్టుకుని ప్రభు వైపు చూస్తాం. ఎందుకంటే ఆపత్కాలంలో ఆయన మాత్రమే నమ్ముకోదగిన సహాయకుడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందరి మనస్సులు మారిపోతాయి. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరండి మనుషులు. ఈరోజు ప్రేమించినట్లు రేపు ప్రేమించరండి. ఈరోజు అభిమానించినట్లు రేపు అభిమానించరు. మనుషులు ఏ రోజు ఎట్లా మారిపోతారో తెలియదు. ప్రమాణం చేసిన వారు ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో తెలియని రోజుల మధ్యన మనం బ్రతుకుతున్నాం. ఎవరన్నా మనకి సాయం చేస్తారన్నా నమ్మే రోజుల మధ్యన మనం లేము. ఎందుకంటే అది కూడా అబద్ధం అవుతుంది. ఇలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యన, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యన మేము మా కుటుంబం అంతా ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడైన ప్రభు వైపు చూడగలిగా. ఆయన మా చేతులు బలంగా పట్టుకున్నాడు. జరిగాయి, ఎన్నో ఇబ్బందులు జరిగాయి. ఎన్నో క్లిష్టమైన తరుణాల మధ్యన ప్రయాణం చేశాం. మరణం మా వెనకాల తరుముతూ వచ్చింది. కానీ దేవుని కృప, మరణం ఓడిపోయింది. సజీవమైన దేవుని రెక్కల చాటున ప్రభు మమ్మల్ని భద్రపరిచాడు. అదే ధైర్యంతో చెప్తున్నాను, మీరు భయపడకండి. మీ చుట్టూ ఎన్నో కుటుంబాలు పడిపోతూ ఉండొచ్చు. మీ చుట్టూ ఎంతోమంది ఎన్నో సమస్యల మధ్యన కొట్టుమిట్లు ఆడుతూ ఉండొచ్చు. అవన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వచ్చు. రేపు అయిపోయింది మీ జీవితం, నీకు ఉద్యోగం రాకుండా నేను చేస్తాను చూడు, లేకపోతే నీ కుటుంబం అంతా రోడ్డు మీదకి ఈడుస్తాను చూడు, నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాను చూడు అని బెదిరించి ఉండొచ్చు. వాటికి భయపడి మీరు మౌనంగా నిలిచిపోయి ప్రార్థన మాత్రం మానకండి. ధైర్యంగా ఉండండి. ఎవరు ఏం చేయలేరు. ప్రభే కార్యం జరిగిస్తాడని మీరు ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే నన్ను కూడా చాలామంది భయపెట్టారు. అయిపోయిందిరా నీ జీవితం అన్నారు. మేము లేకపోతే నీ సేవ లేదన్నారు. మేము లేకపోతే నువ్వు పరిచయలు ఏమీ చేయలేవన్నారు. అంతెందుకు, ఈరోజు మేము వీడియోలు చేస్తున్నాం, నీ వీడియోలు ఎవరు చూస్తారయ్యా అని ఎన్నో హేళన మాటలు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎవ్వరు మాటలు పట్టించుకోలేదు. ప్రభు ఉంటే చాలు, ప్రభువే వాడుకుంటాడు, దేవుడే కార్యం జరిగిస్తాడని ఒక్కడుగు ముందుకేసాం. అందరంత స్థాయికి దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. ఈ సంగమా, మీ బ్రతుకులను కూడా దేవుడు అట్లా మారుస్తాడు. ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇంకెప్పుడు భయపడకండి, ధైర్యంగా నిలబడండి. దావీదుని చాలామంది భయపెట్టారు. గొల్యాతుని చంపేస్తాడే అన్నారు. కానీ ఇంకా దావీదు ఏమన్నాడంటే, గొల్యాతు నా చేతులు చనిపోతాడని ధైర్యంగా అడుగు ముందుకేశాడు. అసలు భయము ఎర్రగని వీరుడుగా ఆ సమయంలో కనిపించాడు. ఈరోజు మీరు కూడా ప్రభు వైపు చూసి అడుగు ముందుకేయండి. ఎవ్వరు ఊహించలేని విజయాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎవరో చెప్పిన మాటలు విని భయపడద్దు. దేవుని వైపే చూడండి. దేవుని వాగ్దానాల మీద ఆధారపడండి. గాడ్ బ్లెస్ యూ.